హాయ్ హలో వెల్కమ్ టు ఆర్కే టీవీ న్యూస్ హైదరాబాద్. నేను మీ చందన. హైదరాబాద్ లో ఆర్కే న్యూస్ ఛానల్ స్టార్ట్ అయింది. ఎవరికి ఎలాంటి సమస్యలున్నా ఆర్కే న్యూస్ ఛానల్ ముందుండి పోరాడుతుంది. ప్రస్తుతం మనకు ఆర్కే న్యూస్ ఛానల్ రిపోర్టర్ రెహమత్ ఖాన్ గారు రిపోర్టింగ్ అందిస్తున్నారు. మన ఆర్కే న్యూస్ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ముందు నిన్న సాయంత్రము క్యాతమూని లక్ష్మమ్మ అని మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 30 ఇయర్స్, వాళ్ళ భర్త రమేష్. వీళ్ళు లేబర్ పని చేసుకుంటూ వాళ్ళ ఊర్లో ఉంటారు. వీళ్ళది నేటివ్ కంచన్పల్లి, మిడ్జిల్ దగ్గర, మహబూబ్నగర్ జిల్లా. అయితే వీళ్ళు రెగ్యులర్గా సిటీకి ఇట్లా మామూలుగా తిరగడానికి లేకపోతే కడుక్కోవడానికి అట్లా వస్తుంటారు. అదే క్రమంలో ఈ నెల 1వ తారీఖు రోజు ఆమె, వాళ్ళ పెద్ద కూతురు కీర్తన 6 ఇయర్స్ ఉంటుంది ఆమె, తర్వాత ఇంకో చిన్న కూతురు 3 ఇయర్స్, వాళ్ళ మామ, వీళ్ళు నలుగురు ఇక్కడ శంషాబాద్ ట్రైన్ దిగి అక్కడ నియర్ బై కల్ కాంపౌండ్కి అప్పుడప్పుడు వెళ్ళేదట. అయితే ఆ కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి అక్కడ కళ్ళు తాగిర్రు. వాళ్ళు కళ్ళు తాగే క్రమంలో ఒక లేడీ వచ్చింది. ఆ లేడీ వీళ్ళ అపోజిట్ కూర్చొని కళ్ళు తాగుతుంది. అదే క్రమంలో వీళ్ళ చిన్న పాప 6 ఇయర్స్ కీర్తన పోయి ఆమె పక్కన కూర్చుంటే ఆమె కొద్దిగా కళ్ళు దాపించినట్టు దాపించింది ఆమె. అదే టైంలో కొద్దిసేపటి తర్వాత ఆమె కళ్ళు తాగి బయటికి వెళ్తుంటే, నీకు బయటకు వచ్చి నేను ఏమన్నా అవి కొనిస్తారా అంటే, సరే ఈమె మదర్ కూడా సరే బయటికి వెళ్తుందేమని అనుకున్నారు. ఒక 10 నిమిషాల తర్వాత వీళ్ళ మదర్ లక్ష్మమ్మ బయటకు వచ్చి చూసే వరకు వాళ్ళ కూతురు కనిపించలేదు. ఈమె ఎవరైతే సస్పెక్టెడ్ లేడీ అవుతుందో ఆమె వాళ్ళ ఎంబడి తీసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళ ఎంబడి తీసుకొని ఆమె బయటికి వెళ్ళిపోవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు నియర్ బై వెతికి ఇంతవరకు కంప్లైంట్ ఇవ్వలేదు. తర్వాత వాళ్ళ విలేజ్కి వెళ్తే వాళ్ళ బ్రదర్ సత్యనారాయణ నుండి కంప్లైంట్ ఇవ్వమని ఫోర్స్ చేస్తే ఆమె నిన్న వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా కిడ్నాప్ కేసు నమోదు చేసినాం. ఈ అమ్మాయికి సంబంధించి మేము మా పోలీస్ స్టేషన్ తరఫున ఒక 3 టీములు, తర్వాత ఈ సిసిఎస్ ఎస్ఓటి కూడా అందరం కలిసి సెర్చ్ చేస్తున్నాము. ఈ కేసు దర్యాప్తులో ఉన్నది. ఇప్పటి వరకు ఆమెను ట్రాక్ చేయడం జరిగింది. ఇప్పుడు బస్టాండ్ దగ్గర దాకా అంటే ఆటోలో అక్కడ నడుచుకుంటూ వచ్చి అక్కడ ఆటో ఎక్కి ఇక్కడ బస్టాండ్ దగ్గర దిగడం జరిగింది. అక్కడ నుంచి వేరే బస్సు కోసం వెతుకుతున్నారు. అది కంటిన్యూ చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ కంటిన్యూ చేస్తున్నాం. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారం కూడా పట్టుకోవడానికి అది చేస్తున్నాం. సీసీ ఫుటేజ్లో ఇప్పుడు పాపతో సహా పాపతో సహా ఉంది. అతి త్వరలో పట్టుకుంటారు సార్.